నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ పన్నీర్ కర్రీ చేస్తున్నానండి. కొంచెం ఆయిల్ వేసుకోవాలి. వేసుకున్నానండి ఆల్రెడీ ఆయిల్. ఈ ఆయిల్ కొంచెం వేడెక్కాకండి ఈ టమాటాను ఉల్లిపాయ కొంచెం ఆయిల్లో మగ్గాకండి దీన్ని మిక్సీ పట్టుకోవటమేనండి. పన్నీర్ కర్రీలండి నేను ఎన్ని వెరైటీలు చేస్తే అన్ని పెడతాను. ఒక 5 జీడిపప్పులండి. మీరు గ్రేవీ తినేదాన్ని బట్టి వేసుకోండి. కొంచెం ఆయిల్లో మగ్గాకండి మిక్సీ పట్టుకోండి. మూత పెట్టేసుకుంటే మగ్గిపోతాయండి. టమాటాను ఉల్లిపాయ మగ్గిపోయిందండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. చాలా ఈజీ అండి, 10 నిమిషాల్లో అయిపోతుంది. ఇది మెత్తగా మిక్సీ పట్టుకుంటున్నాను. చల్లారాక ఇది చల్లారినాయండి. ఇప్పుడు మిక్సీ పట్టుకుంటున్నాను. మళ్ళీ కొంచెం కూరకు సరిపడా ఆయిల్ అండి. ఈ కర్రీలకండి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటాయండి. మీరు ఆయిల్ ఎక్కువైంది అనుకుంటే కొంచెం వంపేసుకోండి, కానీ కొంచెం ఎక్కువ ఆయిల్ ఉంటేనే బాగుంటాయి. కొంచెం జీడిపప్పులండి కొంచెం వేసుకొని పక్కన తీసుకొని మళ్ళీ కూర ఉడికేటప్పుడు వేసుకుంటే బాగుంటాయండి. జీడిపప్పులు వేగిపోయాను, ఇది పక్కన పెట్టుకోండి. కొంచెం క్యాప్సికమ్ అండి ఇట్లా వేగితే చాలండి. కొంచెం ఇవి దించే ముందు వేసుకోవాలండి. మీరు కూరతో పన్నీర్తో పాటు వేసుకుంటే అండి క్యాప్సికమ్ స్మెల్ పట్టేసి కూర బాగోదు. దించే ముందు వేసుకుంటే బాగుంటుంది, క్రిస్పీగా తగులుతా. క్యాప్సికమ్ ఎక్కువ ఉడికినా మళ్ళీ టేస్ట్ బాగుంటుంది. కొంచెం అల్లం పేస్ట్ అండి. ఇందులో మిక్సీ పట్టుకున్న గ్రేవీ అండి. ఒక 5 నిమిషాలండి, ఇది వేగాలి బాగా. వేగిపోయిందండి. ఇప్పుడు పన్నీర్ వేసుకుంటున్నాను. పసుపు, కారం అండి మీకు ఎంత కావాలో అంత, మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి. సాల్ట్, ధనియాల పౌడర్, ఇవన్నీ కొంచెం అన్ని 1 నిమిషం ఆయిల్లో వేగాకండి వాటర్ పోసుకోవటమేనండి. మీ దగ్గర కసూరి మేతి ఉంటే వేసుకోండి, నా దగ్గర లేదు. పొడి మసాలా అండి. ఇప్పుడు కొంచెం వేసినా మళ్ళీ దించే ముందు ఒక అరస్పూన్ వేస్తాను. ఇలా స్టవ్ ఆఫ్ చేసుకోనండి. అదేంటి ప్రాంకీయ చపాతీ మీద కూడా ఇలా పెట్టేసుకోవచ్చు. దోశ మీద పన్నీర్ దోశ అనేది మనకు హోటల్లో ఇస్తారు కదండి, సేమ్ ఇదేనండి. వాటర్ పోయకుండా ఇది కొంచెం వేపేసుకొని దోశ మీద పెట్టుకుంటే పన్నీర్ దోశ. ఇప్పుడు వాటర్ పోసేసుకోనండి. కొంచెం బాగా దగ్గరికి వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకుంటానండి. పన్నీర్ అండి ఉడికితేనే బాగుంటదండి, ఉడికి సాఫ్ట్ గా అవుతుంది. చాలా మంది కొంచెం వేయంగానే కొంచెం వాటర్ పోసి స్టవ్ ఆఫ్ చేసుకుంటారు కానండి, ఉడికి చక్కగా ఉప్పు కారాలు పడతాయి అన్నమాట. పెట్టేసుకుంటున్నానండి. దగ్గరికి అయ్యాక ఇంక స్టవ్ ఆఫ్ చేసుకోవటమేనండి. ఇంకా అయిపోద్ది, ఇంకంతే. పన్నీర్ కూర చాలా ఈజీ అండి. ఇంకా కొంచెం దగ్గరికి వచ్చాకండి స్టవ్ ఆఫ్ చేసుకుంటుంది. ఇంకా దగ్గర పడుతుందండి కర్రీ. ఈ టైంలో మనం వేపుకున్న క్యాప్సికమ్ ముక్కలను జీడిపప్పులు వేసేస్తున్నాను. 1 నిమిషం అండి. ఇవి ఎక్కువ ఉడికినా బాగోవండి. 1-2 నిమిషాలు ఉడికాక ఇంక స్టవ్ కట్టేసుకుంటున్నానండి. నేను 1/2 స్పూన్ వేసుకున్నాను కదండి పొడి మసాలా, ఇప్పుడు ఒక 1/2 స్పూన్ వేసుకుంటున్నాను. ఇవి కొంచెం 1 నిమిషం అయితే ఇంక స్టవ్ కట్టేసుకుంటుంది. కొంచెం ఆయిల్ బయటకు వచ్చేస్తే ఇంక కూర అయిపోయినట్టండి. ఆ టైంలో కొత్తిమీర జల్లి కర్రీ అయిపోయిందండి. ఆయిల్ బయటకు వచ్చేసింది. కొత్తిమీర వేసి ఒకసారి అన్ని కలుపుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేయండి. మీరు గ్రేవీ అన్ని మీరు తినేదాన్ని బట్టి ఇంకా కొంచెం దగ్గరికి చేసుకోవాలనుకుంటే చేసుకోండి. నేను ఈ టైంలో ఆపేసుకుంటున్నాను. చల్లారాకండి కొంచెం చిక్కబడుతుందండి. చపాతీలోకి బిర్యానీలోకి చాలా బాగుంటుందండి. నేను ఇంక కర్రీ గిన్నెలోకి ఏమి వేయట్లేదండి. స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకుంటాను. ఓకే అండి, ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నా. మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. ఓకే, బాయ్ అండి.